పరిశుద్ధుడైన దేవ, దయల నాయన, కనికరంగల దేవ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామం బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాల కారకుడైన మా ప్రభువ, జీవంగల తండ్రి, వందనాల నాయన, స్తుతులు ప్రభా, స్తోత్రం తండ్రి. గత దినమంతటి ప్రభా మీరు కాపాడిన దానికి స్తోత్రం తండ్రి. మరొక నూతన దినం చూడడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మీ కృపలో జ్ఞాపం చేసుకోండి నాయన. ఈ ఉదయకాలన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపం చేసుకోండి నాయన. మీరు చేసిన ప్రతి సహాయాన్ని బట్టి, ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి, ప్రతి ఈవిని బట్టి మీకు స్తోత్రం నాయన. మీ గుప్పిలిప్పి సహాయం చేయండి నాయన. ఎవరైతే ఈ ఉదయకాలన మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తున్నారో సమృద్ధిగా సహాయం చేయండి, సమృద్ధిగా దీవించండి, సమృద్ధిగా ఆశ్రయించండి. కృపా సమృద్ధిని బట్టి దీవించండి నాయన. అయ్యా, ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. చాలా దగ్గరలో నాయన జ్వరంతో బాధపడుతున్నారు, జలుబుతో బాధపడుతున్నారు, దగ్గుతో బాధపడుతున్నారు. ముట్టండి, స్వస్థత దయచేయండి. పరమ వైద్యుడా, డాక్టర్ల కన్నా గొప్ప డాక్టర్ నాయన. మీ మాటలో శక్తి ఉందయ్యా, మీ మాటలో జీవం ఉంది నాయన. పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి మంచి జ్ఞానం, తెలివిని దయచేయండి. ఎవరైతే నాయన ప్రయాణాలు ఉన్నారో ప్రయాణ దీవులతో నింపండి. ఎవరైతే కోర్టు కేసులో ఉన్నారో వాళ్ళని విడిపించండి. ఎవరైతే నాయన వ్యవసాయం చేస్తున్నారో వ్యవసాయం చేసే వాళ్ళని మీరు దీవించండి. ఎవరైతే ఈరోజు పెళ్లి దినం జరుపుకుంటున్నారో పెళ్లి దినం యొక్క ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించండి. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో నూరేళ్ళ ఆశతో అభిషేకించండి. ఈ దినమంతా ప్రభావ మీ కృపాక్షమంతో నడిపించండి. కృపలో భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.